వై? సెకండ్ రీజన్. మొదటి రీజన్ మంచిగానే చెప్పారు. సెకండ్ థింగ్ ఎందుకు వచ్చాడు? సో మొదటిది, దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే మనం రక్షించడానికి, మళ్ళీ పాపం నుంచి, లోకం నుంచి, నిత్య నరకం నుంచి రక్షించడానికి వచ్చాడు. నాట్ ఓన్లీ వన్, ఒక థింగ్ కాదు. ఆయన ఎందుకు వచ్చాడంటే పాపం నుంచి రక్షించడానికి, మన లోకం నుంచి రక్షించడానికి, అదేవిధంగా నిత్య నరకం నుంచి రక్షించడానికి, అన్నిటి నుంచి విడుదల ముక్తి కలగజేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకంకి వచ్చాడు. అందరికీ ప్రశ్న ఉండొచ్చు, తండ్రి ఎవరు, కుమారు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? సో నిజంగా మళ్ళీ పాత నియమాలను చూసినట్లయితే దేవుడు తండ్రిగా ఉండి నడిపించాడు. ఆయన లోకంకి రాలేదు, కానీ ఒక మనిషిని పెట్టి నడిపించాడు, ఒక ప్రవక్తను పెట్టి నడిపించాడు. ఆ ప్రవక్తతో చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కానీ ఆయన ఎవరితో మాట్లాడలేదు. ఆయన కొద్ది మందితోనే మాట్లాడాడు, సో అందరితో మాట్లాడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారు. అందుకనే ఇవాళ రేపు పరిశుద్ధ గ్రంథంలో పాపం ఎక్కువ ఉంది. మీ దేవుడే పాపం చేయించారని చెప్తారు. చాలా మాటలు మనం వింటూ ఉంటాం, కానీ దేవుడు కాదు చేసింది. ఎవరు చేసినారు? మనుషులు చేసినారు. ఎందుకంటే దేవుడు అక్కడ లేడు. దేవుడు నడిపించాడు, కానీ దేవుడు ఆ ప్రాంతంలో లేడు. దేవుడు వాళ్ళతో లేడు, రక్షించడానికి కూడా రాలేడు. దేవుడు చూసినట్లయితే, మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, పాత నిబంధనలు చూసినట్లయితే పాపం ఎక్కువ ఉంది. మనుషులు కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బతికారు. దేర్ ఇస్ నో లిమిట్ అండ్ కంట్రోల్ ఫర్ హ్యూమానిటీ. మళ్ళీ మనుషులకు, మానవత్వంకి ఒక కంట్రోల్ లేదు, ఒక లిమిట్ లేదు. ఇవన్నీ పెట్టడానికి కంట్రోల్ పెట్టడానికి, ఒక లిమిట్ పెట్టడానికి ఆయననే తండ్రి లోకంకి దిగి వచ్చాడు. సో ఈ నూతన నిబంధనలు చూసినట్లయితే హౌ హీ కేమ్, మళ్ళీ మానవుడు ఈ లోకంకి ఏ విధంగా వచ్చాడు చూపించాడు. మళ్ళీ మనుషుడు ఈ లోకంకి ఏ విధంగా రావాలి. సో ప్రతి ఒక్కరు కుటుంబం చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి, అనేక బాధలు, దుఃఖాలు ఉన్నాయి. ఎవరికి చెప్పలేని బాధలు, దుఃఖాలు, అవన్నిటి నుంచి రక్షించడానికి, అవన్నీ తీర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. మళ్ళీ అయ్యగారు నిజంగా చెప్పాడు, మన క్రిస్మస్ అంటే కనిపించే సెలబ్రేషన్స్ కాదు, కనిపించే పండగ కాదు, కనిపించే లైట్నింగ్ కాదు, కనిపించే డెకరేషన్స్ కాదు. ఒక సామెత ఉంది కదా, పైన పటారంలోన పటారం. ఈ క్రిస్మస్లో అందరు పైన పటారం చేస్తుంటాం, ఇల్లు వైట్ వాష్ చేస్తుంటాం, బట్ ఇన్సైడ్. సో నిజంగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాయంటే లోపల కూడా మంచి వచ్చాయని, పటారం చేయడానికి వచ్చాడు. హీ కేమ్ టు వైట్ వాష్ యువర్ ఇన్సైడ్. నీ హృదయంని మంచిగా కడగడానికి వచ్చాడు. నీ హృదయంలో వెలుగు ఉంటే బయట ఏముంటుంది? వెలుగు ఉంటుంది. నీ హృదయంలో బాధ ఉంటే బయట ఏముంటుంది? బాధ ఉంటుంది. నిజం అందరు చలి పెడుతుంది కాబట్టి బయటకి ఎట్లుంటాము, లోపల చల్లగా ఉందని చెప్పి విల్ బి షివరింగ్. ఎంత మన ధైర్యం ఉండాలంటే కూడా, అంత మంచి గట్టి ఉండాలంటే కూడా వి కాన్. ఇప్పుడు కొంతమంది స్వెట్టింగ్ అవుతుంది కదా, చెమట పెడతా ఉంది, వి కాన్ ఎస్కేప్ ఇట్. లోపల వేడి ఉంది కాబట్టి, అనిపిస్తుంది కాబట్టి బయట అది చూపిస్తాం, వి కాన్ కంట్రోల్ ఇట్. సో లోపల ఎట్లుంటే ఫీలింగ్స్, ఇమోషన్స్ ఏ విధంగా ఉంటే నువ్వు బయటికి అట్లా ఉంటావు. సో ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్ అనేది ఇట్స్ నాట్ ఆఫ్ అవుట్ సైడ్ థింగ్. క్రిస్మస్ అనేది బయటిది కాదు, లోపలికి సంబంధించింది. సో యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? మనుషులన, ఆత్మను రక్షించడానికి వచ్చాడు, నాట్ హ్యూమన్స్. స్పిరిట్ని రక్షించడానికి వచ్చాడు. ఎప్పుడైతే మన ఆత్మ రక్షింపబడుతుందో, ఎప్పుడైతే మన ఆత్మ కంట్రోల్ అవుతుందో, మనుషులు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతారు. నేను తప్పు చేయాలనుకున్నా ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది, కానీ బయట నుంచి రాదు. నేను కొట్టాలని లోపల కమాండ్ వస్తేనే నేను కొట్టగలను. నేను తిట్టాలని లోపల నాకు ఆలోచన వచ్చి తిట్టని వస్తేనే నేను తిట్టగలను. లేకపోతే ఆ కోపంని కూడా వద్దు, కోపపడదు, కంట్రోల్ చేసుకోవాలి, లోపల వస్తే నేను కంట్రోల్ చేసుకోగలను. కాబట్టి హీ కేమ్ టు సేవ్ యువర్ సోల్. నీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు. పాపము చేయకుండా, మళ్ళీ తప్పు మార్గంలో నీ శరీరం నడిపించకుండా, నీ యొక్క అన్నిటిని ఇమోషన్స్ అన్ని కంట్రోల్ చేయడానికి హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ యువర్ మైండ్, టు సేవ్ యువర్ హార్ట్, టు సేవ్ యువర్ హెల్త్. ఈరోజు అందరు హెల్త్ ఇస్ చాలా ముఖ్యం కదా. అందరు డైటింగ్ చేస్తున్నారు, చాలా రకాలు. యూ గెట్ ఇన్ ద మార్నింగ్, గో వాక్ అండ్ ఆల్ థింగ్స్. వన్ థింగ్, నీ మైండ్ కంట్రోల్ చేయకపోతే నువ్వు ఎంత చేసినా వేస్ట్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? డాక్టర్ చెప్పగలరు, నీ మైండ్ కంట్రోల్ చేయకపోతే నువ్వు ఎంత వాకింగ్ చేసినా, ఏం చేసినా ఇట్స్ వేస్ట్.
You walk and your mind said eat food, you eat. Again you walk. Your mind said no walking just no anni mind meditation anni just. If your mind says shout, what you do? Emotions said get angry, what you do? Blood pressure automatically increases. So you know it from అన్నిటి నుంచి రక్షించడానికి Jesus Christ came to this world. So dear brothers and sisters in Christ, మత్తయి సువార్తలో కూడా ఉంది same thing. If you see Matthew chapter 1, Matthew chapter 1 verse 21. ఆమె యొక్క కుమారుని కనును ఆమెలో ఒక కుమారుని కనును తన